కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ సభ్యుడు ఉన్నారు, మాట్లాడదాం. సో చెప్పండి, అంటే ఇవి రైతు నేస్తం కింద ఇవన్నీ కూడా చేస్తా అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి, కానీ అక్కడేమో అయితలేదు అని చెప్పి చెప్తాను. చాలా మంది రైతులకు పైసలు పడతలేవు అని చెప్పి చెప్తాను. ముందుగా అందరికీ నమస్తే. నేను కామారెడ్డి నుంచి యూత్ సభ్యుని. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత రైతుల పక్షపాతిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని మీ అందరికి గుర్తుకు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏడాదిలోనే రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారమే 15 ఆగస్టు లోపు ఇంచుమించు 2 లక్షల రుణమాఫీ దాకా ప్రతి ఒక్క రైతుకు అందిన మాట వాస్తవాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మొన్న సీఎం గారు నిర్వహించినటువంటి రైతు నేస్తం కార్యక్రమంలో కూడా రైతు భరోసా 9 రోజులు తిరగక ముందే రైతుల ఖాతాల్లో 9,000 కోట్లు జమ చేస్తా అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ప్రతి గింజ దాకా వడ్లు కొనుగోలు విషయంలో కూడా ప్రతి గింజ దాకా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కొంటున్నటువంటి మాట వాస్తవాన్ని సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు ఏం జరుగుతుందంటే ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి విష ప్రచారమే ఈరోజు ప్రజలు జర అయోమయంలో గురవుతా ఉన్నటువంటి సందర్భం. నేను ఈ సందర్భంగా రైతన్నలకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు కేసీఆర్ గారు వరేసుకుంటే ఊరేసుకుంటా అని చెప్పి రైతులను జర అవహేళన చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి గారి సర్కారు సన్న బియ్యాన్ని పండించని సన్న బియ్యానికి కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తా ఈరోజు రైతుల పక్షపాతి ప్రభుత్వం, రైతులు బాగుంటేనే తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది అని ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇందిరమ్మ రాజ్యం ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని మీకు అందరు గుర్తుకు చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఉచిత 24 గంటల కరెంటు గుట్లు అందజేస్తున్నటువంటి ప్రభుత్వం రైతన్న ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అంతేకాకుండా ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా కావచ్చు, ఈరోజు ఆ రోజు కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల కాలంలో 70 ఇండ్లెందుకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా అని చెప్పడం జరిగింది. అల్లుడ స్టేడ్ ఉంటాడు, బిడ్డ స్టేడ్ ఉంటుంది, గుర్రపేత ఏడ కట్టేసుకుంటారు అని నానా మాటలు గొప్పలు దప్పలు చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇంచుమించు 30 నుంచి 40 వేలు ఇట్లా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టేళ్ళినటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పేదోని ఆత్మ గౌరవం ఈరోజు ఇందిరమ్మ ఇంట్లో ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళకే ఇస్తున్నారు, చాలా మంది వాళ్ళకే ఇస్తున్నారు అని చెప్పి చెప్తారు. అది కాదు, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఏదో విష ప్రచారం చేయాలన్నటువంటి ఒక వికృత క్రీడలో భాగంగానే వాళ్ళు చేయడం జరుగుతుంది. మా కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల్ బస్సాపూర్కి రండి, ఈరోజు 45 ఇండ్లు శాంక్షన్ అయినాయి. దాంట్లో లబ్ధిదారులు అర్హత ప్రకారం ఎలిజిబుల్ క్రైటీరియా ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం తప్ప ఇట్లా బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకి కాకుండా కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇది ప్రభుత్వ పథకం, ప్రతి పేద గుండెకు చేరాల్సినటువంటి పథకం కాబట్టి ఈరోజు అటువంటి అయోమయాలకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, ఇంకా సెకండ్ ఫేజ్లు ఉన్నాయి. ఏమన్నా చిక్కుముడ్లు ఉంటే సెకండ్ ఫేజ్లో సవరించుకొని కూడా 100% లబ్ధిదారులకు ఇచ్చే ప్రయత్నమే మేము కాంగ్రెస్ పార్టీ చేస్తామని ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్లో ముందుకు పోతామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు పేదోని ఆత్మ గౌరవము, పేదోని గరీబోళ్ళ సొంతింటి కళ నెరవేరుతుంది ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా. అందుకనే నేను గ్రామాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను తెలియజేస్తా ఉన్నాను, గ్రామాన రైతన్నులకు తెలియజేస్తా ఉన్నాను. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికమైన మెజారిటీ ఇచ్చి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు మనం గెలిపించుకునేటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఇటువంటి బ్రహ్మాండమైన విప్లవాత్మకమైనటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నటువంటి ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ చేసినటువంటి విష ప్రచారాలను నమ్మొద్దు, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ.